బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని ఆసరా పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అదిరిపోయేటటువంటి శుభవార్త చెప్పారు. మరి గత కొంతకాలంగా కొత్త పెన్షన్ల కోసం చాలా మంది కూడా దరఖాస్తులు చేసుకొని సుమారు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా జనాలు చాలా మంది కూడా పెన్షన్ల కోసం అప్లై పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో ఏదైతే ఆగస్టు 15వ తారీఖు 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్లని ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పూర్తిగా ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లు రాబోతున్నాయి, మొత్తం కూడా ఒక 2 లక్షల పెన్షన్లు ఇస్తా ఉన్నారు కాబట్టి ఈ 2 లక్షలు మాత్రమే ఇస్తారా, లేకపోతే మిగతా 8 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు పెన్షన్లని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది? సో ప్రతిదీ కూడా మనం మాట్లాడదాం. ఎవరెవరికి వస్తాయి, ఎవరికి రావు అనేది కూడా డీటెయిల్డ్ గా ఇందులో చెప్తాను. సో అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలకు, అక్కా చెల్లెలకు పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభార్త చెప్పింది. చాలా కాలంగా కొత్త పింఛను ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి అర్హులైన పేదలకు మన ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త చేయూత పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు. వచ్చే నెల అంటే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం నుంచి ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాబోతుంది. తొలి విడతగా మొత్తం 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అందిస్తారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వం 2022 ఆగస్టులో చివరిసారిగా కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. ఆ తర్వాత భర్త చనిపోతే భార్యకు బదిలీ చేయడం తప్ప కొత్తవి మాత్రం ఇవ్వలేదు. అందుకే చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఒక పెద్ద ఊరటనిస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు ఉన్నాయి కదా, మరి ఈ 2.5 లక్షల్లో ముందుగా ఎవరికి ఇస్తారు అని. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మొదటి ప్రాధాన్యత ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తామని చెప్పింది. అవును, ముందుగా ఈ అక్కా చెల్లెలకు, అవ్వలకు పింఛన్లు అందిస్తారు. ఆ తర్వాత మిగతా వారికి కూడా విడతల వారీగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. మరోవైపు ఈ నెల 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో ఈ పింఛన్ల పంపిణీ విధి విధానాలపై మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు. అయితే ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్నటువంటి వారు కూడా గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రభుత్వం గత కొన్ని నెలలుగా లైవ్ అథెంటికేషన్ నిర్వహిస్తుంది. అంటే పింఛను పొందుతున్న వారిలో మరణించిన వారు, నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందుతున్నటువంటి అనర్హులను ఏరివేసేందుకు సెర్ప్ ఆధ్వర్యంలో ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో ప్రాథమికంగా 1,21,229 మంది అనర్హులను అధికారులు గుర్తించారు. ఇక వీరి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా నుంచి వీళ్ళని తొలగించేందుకు సిద్ధం చేశారు. ఈ ఖాళీ స్థానాల్లో ఏదైతే ఆ 1,21,229 ఖాళీ స్థానాల్లో అర్హులైనటువంటి నిజమైనటువంటి పేదలకు కొత్త పెన్షన్లు మంజూరు చేద్దాము అని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఈ లైవ్ సర్వేను ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి ఆగస్టు 5 కల్లా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. కాబట్టి అవ్వాతాతలకు మాత్రం ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ మొదలవుతుంది. కాబట్టి తొలి విడతలో ఒంటరి మహిళలు, వితంతువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు, అదేవిధంగా కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొని ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది ఒంటరి మహిళలకు ప్రభుత్వం అయితే ఒక భారీ శుభార్త చెప్పింది. మొత్తం కూడా ఆగస్టు 15వ తారీఖు నాడు తెలంగాణలో 2,25,000 కొత్త పెన్షన్లని ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే దాదాపు 1,00,000 పెన్షన్లకు పైగా పూర్తిగా పెన్షన్ల జాబితా నుంచి తొలగించి పక్కన పెట్టేసింది. పూర్తిగా ఎవరెవరైతే అనర్హులుగా ఉండి కూడా ఆసరా పెన్షన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారో అటువంటి వారి పేర్లను పెన్షన్ల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. కేవలం నిజమైనటువంటి వాళ్లకు, అర్హులకు మాత్రమే ఈ పెన్షన్ సొమ్ము చేరాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. నిజమైనటువంటి
పేద కుటుంబాల వాళ్లకు అర్హులకే ఈ ఆసరా పింఛన్ డబ్బులని ప్రతి నెల కూడా ఈ ప్రజాప్రభుత్వం ఇస్తుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. అదే విధంగా ఆగస్టు 5వ తారీఖు వరకు ఇప్పటికే చాలా మందిని కూడా పక్కన పెట్టారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా మరి ఎవరైనా నకిలీ పత్రాలు పెట్టి అధికారులు నాయకుల అండదండలు చూసుకొని ఆసరా పింఛన్లని ఎవరైనా పొందుతా ఉన్నారా, ప్రభుత్వ సొమ్ముని ఎవరైనా దుర్వినియోగం చేస్తా ఉన్నారా అనే కోణాల్లో ప్రభుత్వం పూర్తిగా పరిశీలిస్తోంది. మరి ఆగస్టు 5వ తారీఖు వరకు ఈ పూర్తి స్థాయిలో సమీక్షణ జరిగిన తర్వాత అన్ని కూడా పూర్తిగా ఫైల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత రికార్డ్స్ చూసి ఎవరెవరు అనర్హులుగా ఉంటారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కొత్తగా ఇప్పుడు ఎదురు చూసినటువంటి 10 లక్షల మందికి ప్రభుత్వం అయితే పెన్షన్ల జాబితాలో వీళ్లకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఆగస్టు 15వ తారీఖు నాడు ఒక 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్లు అయితే ఇస్తారు అనేటటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు. మరి ఇందులో కూడా ఒంటరి మహిళలకు మాత్రమే, అంటే మనం ఆ 2 లక్షల మందిలో ఎవరికి ఇస్తారు మొదటి ప్రాధాన్యత అనేది కూడా ఒక ప్రశ్నగా మారుతుంది. సో ఒంటరి మహిళలు కుటుంబంలో ఇంటి పెద్ద దిక్కుని కోల్పోయి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే భుజాన పైన మోసుకొని మహిళలే ముందుకు తీసుకెళ్తా ఉంటారు కాబట్టి మహిళలే కష్టపడుతుంటారు కాబట్టి అటువంటి ఒంటరి మహిళలందరికీ కూడా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎంతో కొంత ప్రతి నెల ఈ ఆసరా పింఛన్ల సొమ్ముని ఇస్తే అయినా వాళ్ళకు కొంత మేము అండగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి మొత్తానికి ఈ ఏదైతే భారీ శుభవార్త అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఆసరా పింఛన్లు కొత్తగా ఇస్తున్నటువంటి దానిపైన ఒక 2 లక్షలు ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మిగతా 8 లక్షల మంది లబ్ధిదారులకు ఎప్పుడు ఇస్తారు? అందరూ కూడా అర్హులే కాబట్టి 10 లక్షల మంది అర్హులుగా ఉండి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి ఆ మిగతా 8 లక్షల మంది పరిస్థితి ఏమవుతుంది? ఈ 2 లక్షల స్థానంలో నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టుగా నిజాయితీతో నిబద్ధతతో అర్హులైనటువంటి వాళ్ళకే న్యాయం జరుగుతుందా, లేకపోతే అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఏమైనా ఇందులోకి చొరబడేటటువంటి అవకాశం ఉందా? మరి ఈ ఆసరా పింఛన్లు కొత్తగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో కొత్త పెన్షన్ల పైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అదే విధంగా మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్త రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.